హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను మీకు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ అన్నీ షేర్ చేసేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ అయితే మార్నింగ్ నేను వెయిట్ లాస్ కోసం డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్ కోసమే కాదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి వైరస్లు అవి రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన బాడీలో ఉండే అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా తగ్గడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ అయితే. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎంతో అవసరం లేదు, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కొంచెం తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకుని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని కచ్చాపచ్చాగా చేసుకుని వాటర్లోకి యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ బాగా మరిగినప్పుడు అల్లం రసం అంతా వాటర్లోకి వస్తుంది. సో తర్వాత దీంట్లోకి మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఒక 10 to 15 మిరియాలు తీసుకుని వాటిని కూడా ఇలా కచ్చాపచ్చాగా పౌడర్లా చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించాలి. ఒక 5 minutes ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుంటే కొంచెం చల్లగా అవుతుంది కదా, బాగా చల్లగా అవ్వకూడదు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం వాటర్ని మొత్తం ఒక గ్లాస్లోకి ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1/2 lemon యాడ్ చేస్తున్నాను. ఈ డ్రింక్ అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో మేము అంత ఘాటుగా తాగలేము అనుకునే వాళ్ళు ఎవరికైనా కావాలి అని అంటే మన ఇంట్లో హనీ ఉంటుంది కదా, హనీ యాడ్ చేసుకోవచ్చు 1 spoon. నేనైతే హనీ యాడ్ చేసుకోను, నాకు అంతగా ఇష్టం ఉండదు. హాట్ వాటర్, లెమన్, హనీ తాగుతూ ఉంటారు కదా చాలామంది, అలా అలవాటు ఉండే వాళ్ళు ఎవరైనా కావాలి అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం యాడ్ చేసిన ప్రతిదీ వేడి చేసేదే అనమాట. అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు అన్నీ బాడీకి చాలా హీట్ కదా. సో ఈ డ్రింక్ అయితే కంటిన్యూస్గా తాగకండి. ఒక 5 days వీక్లో తాగిన తర్వాత ఒక 3 to 4 days గ్యాప్ ఇచ్చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చాలా చాలా వేడి చేస్తుంది. ఈ డ్రింక్ తాగిన తర్వాత కూడా మనం డేలో మంచిగా వాటర్ తాగాలి. ఒక 3 to 4 liters తాగినా కూడా చాలా మంచిది. వాటర్ అయితే బాగా ఎక్కువ తాగండి. వాటర్ కాకుండా ఇంకా మనకి మజ్జిగ, బటర్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి చలవ చేసి ఏమైనా సరే తాగొచ్చు డేలో. ఎందుకంటే ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా చాలా వేడి, మనకి బాడీకి హీట్ అది ఎక్కువ అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 5 days తాగిన తర్వాత ఒక 3 to 4 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా 1 month చేసి చూడండి, తప్పకుండా వెయిట్ లాస్ అయితే అవుతాము. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. సో 1 week అలా చేసేసి మేము తగ్గలేదు అని అంటే అవ్వము. ఏదైనా సరే మనం రిజల్ట్ కావాలి అంటే కంటిన్యూస్గా యూస్ చేస్తే రిజల్ట్ అయితే తప్పకుండా తెలుస్తుంది మనకి. ఈ డ్రింక్ అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే రిజల్ట్ బాగుంటుంది కదా. సో ఏదైనా అంతే కదా, మనం వెయిట్ లాస్ అది చేసేటప్పుడు ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. డ్రింక్ తాగిన తర్వాత కూడా మనం ఒక 45 minutes to 1 hour వరకు ఏమీ తినకుండా ఉండాలి. 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేయొచ్చు. సో ఇంకా నా డ్రింక్ తాగడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. నైట్ ఇవి గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా క్లీన్ చేయలేదు. మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పి వదిలేసాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా క్లీనింగ్ అదంతా స్టార్ట్ అయిపోతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ దోశ బ్యాటర్ కూడా ఉంది, నైట్ ప్రిపేర్ చేసింది. సో ఇంకా దాంతో ఇప్పుడు దోశలు వేసేస్తున్నాను అనమాట. ఇది బ్రౌన్ రైస్తో చేసిన దోశ బ్యాటర్. నేను ఆల్రెడీ షేర్ చేశాను ఈ రెసిపీ. ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లోని ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం బ్రౌన్ రైస్తో దోశలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా బ్రౌన్ రైస్తోనే చేస్తూ ఉంటాను. ఇంక ఈ దోశ బ్యాటర్ని సపరేట్గా కొంచెం బౌల్లోకి తీసుకుని సాల్ట్ అది కలుపుకుంటాను. మొత్తం అంతా ఒకటేసారి మనం సాల్ట్ కలిపేసుకుంటే అది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో అందుకే కొంచెం కొంచెం ఇలా సపరేట్గా సాల్ట్ అది మిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను.
ఇంకా మేమైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా ఇంకా టిఫిన్సే చేస్తున్నాము. సో అందుకనే ఏదైనా ఇలా దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకుంటున్నాను ముందుగానే. ఇంకా ఇలా నిన్న చేసిన దోశ బ్యాటర్ చట్నీ కూడా చేసింది ఉంది రెడీగా. దోశ విత్ చట్నీ తినేసాం అనమాట. ఇంకా కాల్స్ కూడా వచ్చినాయి బాగా. ఈరోజు మా మదర్ చేశారు, మా మావయ్య గారు చేశారు, అందరూ ఇంకా బాగా లేట్ అయిపోయింది నాకు కాల్స్ అయ్యి మాట్లాడి. ఇంకా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసి ఏదైనా షేర్ చేద్దాము మీతో అని అనుకున్నప్పుడే ఇలాంటి కాల్స్ అయ్యి ఎక్కువ వస్తూ ఉంటాయి. నార్మల్గా ఖాళీగానే ఉంటాం కానీ ఇంకా వ్లాగ్ చేద్దామని అనుకునేటప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి ఏంటో మరి. సో ఇంక లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను పప్పు టమాటా ఎలా చేసుకోవచ్చు అని. ఇది అందరికీ తెలిసిందే, సింపుల్గా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. కందిపప్పు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుని అందులోకి 1 టమాటా తీసుకున్నాను. గింజలు అవన్నీ తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోకి హాఫ్ ఆనియన్ వేస్తున్నాను. ఒక 3 to 4 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ కారం కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా పులుపుతో పాటు చింతపండు పులుపు ఉంటేనే పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది. సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మనం మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నేను దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను, కాసేపు చల్లగా అవుతుంది. ఈలోపు మనం పప్పు కదా, ఇంకా వడియాలు ఉంటే చాలా బాగుంటాయి. మా మదర్ పంపించారు ఇండియా నుంచి. సో వడియాలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ వడియాలన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనికి పప్పుకి మనం పోపు కూడా వేసేసుకుందాం. ఈరోజు చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా హెల్దీ రెసిపీస్, అన్నీ బాగా కుదిరినాయి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చేసుకుని తినేది ఏదైనా హెల్దీయే కదా. ఇలా మనం నాన్ వెజ్ చేసుకుని తినే వాటికన్నా ఇలా వెజిటేరియన్ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే మొత్తం అన్నీ వెజ్లోనే హెల్దీ రెసిపీస్ అయితే చేసేసాను నేనైతే. ఇంకా మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది కదా, వడియాలు కూడా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఈ విజిల్ తీసేసుకున్న తర్వాత మనకి గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ పప్పుని జస్ట్ ఇలా స్మాష్ చేసుకుంటే కొంచెం టమాటా పులుపు అది ఏదైనా ఉంటే ఇందులోకి అంత బాగా వస్తుంది అనమాట. ఇలా కొంచెం అనుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ టేస్ట్కి మనకి ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని మనం పప్పులోకి పోపు అయితే వేసుకుందాము. ఇలా చిన్నది ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు మినప్పప్పు, తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 2-3 వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. అండ్ లాస్ట్లో ఇంకా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, పప్పు టమాటా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా టైం తక్కువ ఉంది అని అనిపించినప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే వంటలన్నీ చేసుకుని తింటే బాగుంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కుక్కర్లోంచి, చిన్న దాంట్లోకి కొంచెం కదా సరిపోతుంది అని చెప్పి. ఇంకా మా లంచ్కి అయితే పప్పు టమాటా ఇంకా వడియాలు అయితే ఫ్రై చేసేసాను. ఇంకా ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడి మా మదర్ పంపించారు ఇండియా నుంచి. ఇంక ఈ పచ్చడి వచ్చిన దగ్గర నుంచి మేము కంటిన్యూస్గా తింటానే ఉన్నాం. చాలా రోజులు అయిపోయింది అని చెప్పి పచ్చడి తిని. ఇంకా చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది ఆవకాయ పచ్చడి కూడా. ఇంక ఇదే ఈరోజు మా లంచ్, పప్పు టమాటా విత్ రైస్ అనమాట, వడియాలు ఆవకాయ పచ్చడితో. సో తినేసాము. ఇంతకన్నా ఇంకా టేస్టీ వంట ఇంకేముంటుంది చెప్పండి. నాన్ వెజ్ కూడా సరిపోదు దీని ముందు, అంత బాగుంటుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను ఈవినింగ్.
ఇది చాలా చాలా అంటే హెల్త్‌కి చాలా మంచిది. స్ప్రౌట్స్‌తో చేస్తున్నాను చూడండి ఎంత జాగ్రత్తగా దాచానో నేను. ఇవి శనగలు ఉంటాయి కదా! అవి వరలక్ష్మి పూజకి చేసుకున్న తర్వాత నాకు కొంచెం మిగిలితే వీటిని ఇలా టిష్యూలో పెట్టి చాలా జాగ్రత్తగా దాచాననమాట. పచ్చివి ఇవి. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చేసినాయో కదా పెద్ద పెద్దగా. సో ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుని వీటిని మనం కుక్ చేసుకుని స్నాక్‌లా చేసుకుని తింటే హెల్త్‌కి చాలా మంచిది. శనగలే కాదు మనం ఏ స్ప్రౌట్స్ అయినా చేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది కదా ఇలానే మొలకలు వచ్చిన తర్వాత తింటే. సో ఇంకా వీటితో ఇప్పుడు నేనైతే మీకు స్నాక్ కూడా చేసి చూపించేస్తాను. ఈ శనగల్ని ఫస్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మంచిది వాటర్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే కొంచెం మెత్తగా బాగుంటాయి అన్నమాట. సో ఇలా 3 విజిల్స్ పెట్టేస్తున్నాను. అది విజిల్స్ వచ్చేలోపు నేను ఇంకా ఒక హాఫ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకుందాం అని చెప్పి ఇలా చాప్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ చిన్న ఫైన్ పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది, చాలా చిన్న చిన్నగా. సో ఆనియన్స్ కూడా కట్ చేసుకుని రెడీ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఆనియన్స్ కట్ చేయడం కూడా అయిపోయింది. చాలా చిన్న చిన్నగా బాగుంటుంది ఇలా చూడటానికి కూడా, తినడానికి కూడా అంత ఘాటుగా అనిపించవు కదా. సో అందుకే నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. సో ఈలోపు మనకి కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లగా అవుతుంది కదా, పక్కకు పెట్టేస్తే అలా పక్కకు పెట్టేసుకున్నాను. చల్లగా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇందులో మనకి కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే మిగులుతుంది కదా, ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ ఉంచుకోకూడదు, వాటర్ అన్నీ సపరేట్గా తీసేసుకోవాలి. సో వాటర్ అంతా ఇలా తీసేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వీటిని. సో ఇలా కొంచెం సపరేట్గా 2 బౌల్స్లోకి తీసుకుంటున్నాను నేనైతే. ఇలా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. స్పైసీగా బాగుంటుంది. మేము స్పైసీగా తినమా అనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకోక్కర్లేదు, స్పైసీగా బాగుంటుందని నేనైతే కొంచెం కొంచెం కారం వేసాను, ఎంతో వేయలేదు. తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఆనియన్స్ ఎక్కువ తింటా అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ లెమన్ వేస్తున్నాను. లెమన్ పూర్తిగా వేయక్కర్లేదు, కొంచెం కొంచెంగా లెమన్ వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చట్పటా టేస్ట్ ఉంటుంది కదా. సో నా దగ్గర అయితే లేదు, వేయట్లేదు అందుకే. సో మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసుకుంటే అంతే, మనకి స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా టేస్టీ స్నాక్ ఐటమ్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి అన్నీ మీకు హెల్తీ రెసిపీసే చూపించాను. వెయిట్ లాస్ డ్రింక్, బ్రౌన్ రైస్తో దోశ, పప్పు, టమాటా, ఇంకా ఇప్పుడు స్ప్రౌట్స్తో స్నాక్, అన్నీ హెల్తీ రెసిపీసే కదా. వీడియో అయితే చూసారు కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు రెసిపీస్ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.